మేజర్ బ్రేకింగ్ న్యూస్. సీజ్ ఫైర్ ఫర్ 2 weeks, 2 వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన అమెరికా. సో ప్రెసిడెంట్ ట్రంప్ కొద్ది గంటల క్రింది వరకు ఇరాన్ అంతమైపోతుంది, ఈ రాత్రికే ఒక నాగరికత సర్వనాశనమైపోతుంది, కనీ విని ఎరగని రీతిలో అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్ని చూస్తారు అంటూ మాట్లాడాడు. సడన్గా డెడ్లైన్కు కొద్దిసేపటికి ముందు, డెడ్లైన్ ఇండియన్ టైం 5:30కి ముగుస్తుంది. ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ 5:30 ఇండియన్ టైం అంటే 8 o'clock వాషింగ్టన్ టైం, నైట్ 8 PM వాషింగ్టన్ టైం, మనకు 5:30 AM ఇండియన్ టైం. సో 4 hours కంప్లీట్ నాశనం అయిపోతుంది అన్నాడు. కానీ ఆ 4 hours కాదు, 2 hours కంప్లీట్ కావడంతోనే 2 hours ముందే, డెడ్లైన్కి 2 hours ముందే ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపుతున్నట్లుగా ప్రకటించాడు. ఈ కొద్ది గంటల్లో ఏమి జరిగిందో చెప్పే ముందు అసలు మేజర్ డెవలప్మెంట్ చెప్దాం. ఒకటి, ఈ యుద్ధానికి 2 వారాల పాటు బ్రేక్ ఇస్తున్నాను. ఈ 2 వారాల్లో ఇరాన్తో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు సంప్రదింపులు జరుగుతాయి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చర్చలు మంచి పురోగతిలో ఉన్నాయి, దాడులు ఆపమని నన్ను కోరారు, నేను అందుకు అంగీకరించాను అని ట్రంప్ ప్రకటించాడు తన సోషల్ మీడియా పోస్ట్లో. అలాగే ఇరాన్ 10-point ప్రపోజల్ పంపింది, ఇది నాకు వర్కబుల్గా కనిపించింది, అందుకే ఆపానన్నాడు. ఇదే 10-point ప్రపోజల్ కొత్తగా పంపించింది ఏం కాదు. కొద్ది రోజుల క్రితమే ఇరాన్ మొదలు 5-point ప్రపోజల్ పెట్టింది, తర్వాత 10-point ప్రపోజల్ పెట్టింది. ఈ 10-point ప్రపోజల్ను రిజెక్ట్ చేసే సివిలైజేషన్ విల్ ఎండ్, నాగరికతే అంతమవుతుంది, ఇరాన్ స్టోన్ ఏజ్, రాతి యుగానికి వెళ్ళిపోతుంది అని ట్రంప్ బెదిరించాడు. అదే 10-point ప్రతిపాదనను ఇప్పుడు అంగీకరించాడు. ఇది మొదటిగా పాయింట్. రెండవది, అమెరికా దాడులు ఆపితే మేము దాడులు ఎందుకు చేస్తాం, మేము కూడా ఆపుతాము అని ఇరాన్ కూడా ప్రకటించింది. కానీ ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పైన, అలాగే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఇక్కడ ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటికీ దాడులు ఆపటానికి అంగీకరించలేదు. బహుశా ఈ ఒప్పందం అమల్లోకి రావటానికి, స్టెబిలైజ్ కావటానికి కొద్ది గంటలు పడుతుంది కావచ్చు. ఇప్పటికీ ఇజ్రాయెల్ నుంచి ఫార్మల్ ప్రకటన రాలేదు ఇప్పటి వరకు, నేను మాట్లాడుతున్న ఈ సమయం వరకు. సో ఇజ్రాయెల్ కూడా సానుకూలంగానే ఉంది అని అమెరికా ప్రెసిడెంట్ ప్రకటించాడు. బట్ ఇజ్రాయెల్ అసంతృప్తిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. మరి అమెరికాను కాదని ఇరాన్పై దాడులను కంటిన్యూ చేస్తుందా, లేదా ఇష్టమున్నా లేకపోయినా అమెరికా ఒత్తిడితో దాడులకు ఆగుతుందా చూడాలి. అలాగే హిజ్బుల్లాపై కూడా, లెబనాన్లో ఇజ్రాయెల్ జరుపుతున్న ఆపరేషన్ కూడా ఆగుతుంది అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రకటించాడు. సో ఇరాన్ డిమాండ్స్లో కీలకమైన, తన పైన యుద్ధమే కాదు, తమ మిత్రులైన హిజ్బుల్లా ఇలాంటి ప్రాక్సీస్పై కూడా దాడులు ఆగాలి అని కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ అమలవుతున్నట్లు కనబడుతోంది. ఇక మూడవది, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఇండిపెండెంట్ అండ్ సేఫ్ ప్యాసేజ్ ఉండాలి అని ట్రంప్ అన్నాడు. అది కండిషన్ అని చెప్పాడు. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే ఇరాన్, ఒమన్లు కలిపి భారీగా టోల్ విధించబోతోంది స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పైన అని. సో ట్రంప్ చెప్పిన స్టేట్మెంట్లు ఏముందంటే, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ చేస్తారు, ఇరానియన్ ఆర్మ్ ఫోర్సెస్తో సమన్వయము చేసుకొని టెక్నికల్ లిమిటేషన్స్కు లోబడి స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అవుతుంది అని ట్రంప్ చెప్పాడు. సో ఆ భాష చాలా అంబిగ్వస్, అంటే అస్పష్టంగా వాడే పదాలు. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నది $2 million మేరకు ప్రతి షిప్ పైన ఇరాన్ టోల్ వసూలు చేస్తుంది, అది ఇరాన్, ఒమన్లు పంచుకుంటాయి అని కూడా అంటున్నారు. సో ఇరాన్ కండిషన్స్లో ముఖ్యమైనది ఏంటంటే, స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పైన మా సావర్నిటీ ఉంటుంది అని ఇరాన్ చెప్పింది.
దానికి కూడా ట్రంప్ అంగీకరించినట్లుగా కనబడుతోంది. ఎందుకంటే ట్రంప్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఇరాన్ ఆర్మ్ ఫోర్సెస్తో కోఆర్డినేట్ చేసుకొని ఈ స్టేట్ ఆఫ్ హార్మజ్ ప్యాసేజ్ ఉంటుంది అని అన్నాడు. ఆల్రెడీ టోల్ ట్యాక్స్ కూడా విధిస్తే ఇరాన్ కండిషన్స్లో కూడా ఈ యుద్ధ నష్టాలకు అమెరికా ఇజ్రాయెల్ డబ్బులు చెల్లించాలి, కాదంటే స్టేట్ ఆఫ్ హార్మజ్ పైన టోల్ ట్యాక్స్ విధించైనా మేము ఆ యుద్ధ నష్టాన్ని నివారించుకునటానికి పునర్నిర్మాణానికి ఖర్చు పెడతామన్నాడు. చూస్తుంటే ఇరాన్ ఈ కండిషన్ను కూడా ట్రంప్ ఒప్పుకున్నట్టుగా కనబడుతోంది. పైకేమో ట్రంప్ చెప్పేది ఇరాన్లో మా మిలిటరీ ఆబ్జెక్టివ్స్ దాదాపు అన్నీ పూర్తయ్యాయి, మేము కోరుకున్న యుద్ధం మొదలుపెట్టేటప్పుడు ఏ లక్ష్యాలైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యాలన్నీ నెరవేరాయి, రెజీమ్ చేంజ్ అయిపోయింది, ఇరాన్ దారికి వచ్చింది, అందుకే యుద్ధాన్ని ఆపుతున్నాను అన్నాడు. చాలా క్లియర్గా ఆనరబుల్ ఎగ్జిట్ కొరకు ఒక గౌరవప్రదంగా బయటికి రావటానికి ట్రంప్ పడుతున్న తపన ఇందులో కనబడుతోంది. ఈ 2 వారాలలో ఏమి జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్నే ఉంది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ చాలా గందరగోళంగా ఉంటుంది, ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు. కానీ ట్రంప్ తాపత్రయం చూస్తుంటే ఎంత వీలైనంత త్వరగా ఈ యుద్ధము నుంచి ఏదో రూపంలో బయటపడాలి అనేది ట్రంప్ లక్ష్యంగా ఉంది. ఆ లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ ట్రంపే నాగరికత అంతమవుతుందన్నాడు, భయంకరమైన దాడులు అన్నాడు, డెడ్ లైన్లు విధించాడు, ఆ డెడ్ లైన్ ఉల్లంఘించాడు. ఇదేమి కొత్త కాదు. మీకు మార్చ్ 21 రోజు కూడా ఇలాగే మాట్లాడాడు. మొదలు 48 అవర్ అల్టిమేటం అన్నాడు, తర్వాత 5 రోజుల పాటు ఆపాడు, తర్వాత వారం రోజులు ఇరాన్ అడిగితే నేను 10 రోజులు ఆపానన్నాడు, మళ్ళీ 20 గంటలు పొడిగించాడు. తర్వాత ఇక డెడ్ లైన్ 8 PM వాషింగ్టన్ టైం, ఇక అంతా నాశనం అన్నాడు. మళ్ళీ క్లియర్గా ఒక 2 అవర్స్ బిఫోరే మీకు 2 వీక్స్ సీజ్ఫైర్ అని ప్రకటించాడు. సో అల్టిమేట్గా ట్రంప్ ఏం సాధించాడు ఈ వార్తో అనేది బిగ్ క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. నిజంగానే మిలిటరీ ఆబ్జెక్టివ్స్ ఏం సాధ్యమైనవి అనేవి ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి.